వర్క్ మొత్తం సత్యనారాయణ సార్ దగ్గరే నేర్చుకున్నాను. పొద్దున్నే అంబరాన చూడు మా సంబరాన ఎగిరే గురుకుల విద్యాసూచిక విరాజులు యశోపత ఆ గీతంతోనే మొదలయ్యేది. తర్వాత ఎక్కడ ప్రార్థన గీతాలు లేవు, అంతా గురుకులం అంటేనే ఒక పండగ. అసలు ఆ పండగలు పేరు కూడా బట్టి తెలియదు. వినాయక చవితి, కృష్ణాష్టమి, ఉగాది, దీపావళి. అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు అసలు మాకు ఇల్లు లేదు. మాకు స్కూలే ఇల్లు, ఇల్లే స్కూల్. మన ఇంట్లో ఉంటామో తెలియదు, స్కూల్లో ఉంటామో తెలియదు. కాబట్టి పండగలన్నీ మీతోనే, ప్రతిరోజు మీతోనే. మీకు అది మాటల్లో చెప్పడానికి లేదు. ఇప్పుడు అలాగే క్వార్టర్స్ ఉండటం వల్లనే అది సాధ్యమైంది. అనుభవజ్ఞులైన ప్రిన్సిపల్స్ ఉండటం వల్లనే అది సాధ్యమైంది. కాబట్టి కొత్త తెల్లవారుజాము నుంచి ప్రభాత వేళ నుంచి అర్ధరాత్రి ఇంటికి వచ్చేసరికి 10:30. ఇంట్లో మాకు మా పిల్లలు మీ పిల్లలు మా క్వార్టర్ అయితే మరి ఇంటి నిండా మొత్తం మా ఇల్లు మా పిల్లలు లాగుండే కాదు. మా ఇంటి నిండా అసలు కంపెనీ పిల్లలే, అన్ని రోజుల పిల్లలు. మా జామ చెట్లు, మా జామకాయలు, మా జామకాయలు అన్నీ మేమే తిన్నాం. మా టీవీ చూడరు, పిల్లలు లేరు. మా ఇంట్లో దీపావళి పండక్కి ఇంటి ముందంతా మీరే ఉండేవాళ్ళు. ఏ నాటకాలు వేసాం సార్, ఎన్ని డ్రామాలు, సత్యనారాయణ సార్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, మా తెలుగు ప్రోగ్రామ్స్ కానీ అన్నింటినీ మా ఇంట్లో చాలా తేలికైంది. రిహార్సల్స్, డ్రామాలకి రిహార్సల్స్, దేశభక్తి గీతాలకి, కల్చరల్ ప్రోగ్రామ్స్కి అవన్నీ ఆ లైబ్రరీ పీరియడ్ కానీ ఏదైనా సరే అవన్నీ ఆ పాత మధురాలు. అది ఒక్క క్షణం కూడా ఏది మేము మర్చిపోలేదు. ఆ గురుకుల నందనవనంలో ఆనాటి మొక్కలే ఈనాటి మా ముందు బలవంతాలై ఇలా కళవృక్షాలై నా కళ్ళ ముందు మిమ్మల్ని చూస్తుంటే మాకు మాట రావట్లేదు. తర్వాత వదిలిపెట్టి నేను ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేసినా మా సర్వీస్ మొత్తం, ఎందుకంటే మా ఫస్ట్ అపాయింట్మెంట్ అదే. మేము అప్పుడే నేర్చుకోవటం, మేము అప్పుడే చెప్పటం. కాకపోతే ఫస్ట్లో మీ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్, నేను లాంగ్వేజ్ టీచర్ని కాబట్టి నేను చాలా కొద్దిగా సఫర్ అయినాను. మేమేమో టీచింగ్ చదివి ఏదో కాస్త కూస్తా అయ్యి ఇదితో వచ్చి ఏదో చెప్పాలని ఆరాటంతో వస్తే ఇక్కడ పిల్లలు మీ భాష అర్థమయ్యేది కదా, అది అర్థం చేసుకొని మీతో మమేకం మొత్తానికి కాస్త సమయం పట్టినా అసలు ఇక అనుబంధం చెప్పలేము. మా ఇంట్లో మాకు 2 పిల్లలు కాదు, 100,000 పిల్లలు. ఎన్ని పేరెంట్స్ లేదో మాకు 2001 దాకా. తర్వాత మేము మామూలు టీచర్. ఎప్పుడైతే భద్రాచలం వదిలిపెట్టామో చెప్పాము, కానీ ఇక్కడ మేము కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే అప్పుడే చదివైపోగానే మేము కూడా సర్వీస్లోకి వచ్చాము. చదివైపోవటం, ఉద్యోగంలోకి రావటం అన్నీ ఒక్కసారి జరిగినాయి. ఇలా చెప్పాలంటే అక్కడికి మొత్తం సత్యనారాయణ సార్కే వీక్లీలు వచ్చేవి. మ్యాగజైన్స్ అన్నీ కూడా ఉండేవి. అవి పూర్తి చేసేవాళ్ళం గడి నుండి. దాంట్లో వాటి కోసం అర్థం కాకపోతే తెలియకపోతే అందరం ఫోన్లు లేవు, టీవీ లేవు. అందుకే మనందరం ఇన్ని జ్ఞాపకాలు మనసులో మూట కట్టాం. ఎప్పుడైతే టెక్నాలజీ, ఫోన్లు, టీవీలు ఇవన్నీ వచ్చినాయో మొత్తం. కాబట్టి ఆ రోజు కేవలం మనుషులనే ఉన్నారు. కాబట్టి మనుషులు, ప్రేమ, వాత్సల్యం. వెనక్కి తిరిగితే మాకు మా ఇంట్లో వెనక్కి నుంచి గుర్తులాల్లో పూర్వకాలంలో వినిపించేటట్టు చక్కటి శ్లోకాలు. సాయంత్రం పూట మేడం అసలు ఎప్పుడు చెప్పేవాళ్ళు అర్థమయ్యేది కాదు. సత్యమా మేడం గారు వెనక నుంచి మాకు వేదాలలాగా ప్రతిరోజు దీనిగా శ్లోకాలు వినకే ఉండేవి మా ఏర్పాటు నుంచి. కాబట్టి మాకు ఆల్రెడీ డ్యూటీ చేసినటువంటి ఫీలింగ్ లేదు ఏనాడు. నాకు డ్యూటీ ఉంటే సత్యభాన్ గారు, సరళ మేడం వచ్చి కూర్చున్న వాళ్ళు 10 స్కూల్కి అనేవాళ్ళు. ఒకరికి డ్యూటీ ఉంటే నేను 4 వరలక్ష్మి గారు 4 స్కూల్లోనే ఉండేవాళ్ళు. కాబట్టి చిన్న పిల్లలు, 3rd క్లాస్ పిల్లలు మీరు అందరూ ఏడ్చుకుంటూ ముగ్గుజీవుగా వస్తే హౌస్ టీచర్ మళ్ళా నేను దాంట్లో 2 సంవత్సరాలు వాళ్ళందరూ పేరెంట్స్ వచ్చింది మాసి అని చెప్పేవాళ్ళు. మీ పిల్లలు అని చెప్పేవాళ్ళు, మాకు అప్పు చెప్పేవాళ్ళు. కాబట్టి అసలు ఇక ఆ రోజులు నేను ఒక డ్యూటీ ఉంటే అందరం అక్కడ కడుతుంటే ఇసుక కప్పుల మీద అందరం బయటే కూర్చునే వాళ్ళం. టీ కప్పులు తీసుకొని అక్కడే కూర్చునే వాళ్ళం. మాకు అది ఇల్లా స్కూలా ఏది లేదు. టీచర్స్ ఒక డ్యూటీ చేయాలంటే, ఒక హాలిడే డ్యూటీ అంటేనే ప్రాణాలు పోయినట్టు, అదేదో ఇదైపోయినట్టు. ఇంకో డ్యూటీ చేయాలన్నా 1 నిమిషం అక్కడ ఎక్కువ ఉండాలన్నా ఇదైపోతారు. అట్లాంటిది మేము 24 గంటలు అసలు మాకు తెలియదు. అందరూ ఒకే కుటుంబం.
అంతమందిని ఒకటే కుటుంబంగా మీరందరూ మా పిల్లలేగా మేము అలా చేశాం కాబట్టి ఏనాడు మిమ్మల్ని మేము మర్చిపోయింది కాదు. మీరు పెద్దవాళ్ళు తిన్నారు, మేము కాస్త ముసలి వాడుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని మేము ఏనాడు మర్చిపోయి భద్రాచలం గుర్తులం అంటేనే అనుక్షణం ఇప్పటికి కూడా మాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. మా ఇంటి కోల్ స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు, మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. మా భద్రాచలం గ్రూప్ ఉంది కాబట్టి మా జీవితాల్లో చాలా 14 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ స్వర్ణయుగం. సత్యనారాయణ సారు గురుకులం మనందరం టీచర్స్ చదువుకున్నదంతా అది ఒక స్వర్ణయుగం. తర్వాత అది నేర్చుకున్నదే నేను తర్వాత ఇంప్లిమెంట్ చేసి అక్కడ నేర్చుకుందే. నేను బైరా గురుకుల పాఠశాలకు వెళ్ళిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు 4 రోజులు స్కూల్లో ప్రోగ్రామ్స్ చేశాను. 4 రోజులు కలిగించారు. 4 రోజులు నేను స్కూల్లో ప్రపంచ తెలుగు మహాసభలు కండక్ట్ చేస్తే 4 days అసలు చాలా నేర్చుకున్నాను. అదంతా ఎట్లా వచ్చిందంటే మొత్తం క్రెడిట్ అంతా సార్. ఏ కల్చరల్ ప్రోగ్రామ్ అయితే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, మొదటి నుంచి చివరి దాకా ఎట్లా మెయింటైన్ చేయాలి. స్కూళ్ళల్లో ఎక్కడ వార్షికోత్సవాలు లేవు కానీ మన సార్ ఉన్నప్పుడు మనకి యాన్యువల్ డే జరిగింది, గుర్తుందో లేదో. కాబట్టి అన్నీ ఉన్నప్పుడే సమగ్రమైనటువంటి కోకంకిరాలు ఎట్లా అన్నీ ఉన్నప్పుడే చదువు, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, చదువు లేదు. దానికి ఇప్పటిలాగా డీజేలు ఎగురుళ్ళు అట్లాంటివి మనకి లేదు. అంటే డీజిల్ పెడతారు, అద్దాలు పడతారు. స్కూల్లో ప్రోగ్రామ్స్ అంటే చికాకు పుడుతుంది. ఇప్పుడు మీ అందరి పరిస్థితి అదే. మాకు స్కూళ్ళల్లో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ లలిత గీతాలు, మంచి మంచి పాటలు, దేశభక్తి గీతాలు అవన్నీ నేను నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ఆ సంస్కృతిని నేను ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఎట్లున్నారంటే మీరు కూడా తర్వాత తరానికి అదే అందించాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో తర్వాత తరానికి మీ నుంచి ఇంకొక దీపాలు అలా అలా ఎలా వస్తుందో మీరు కూడా మీరు నేర్చుకున్న విద్యాబుద్ధులు కాదు సంస్కారాన్ని మీరు నేర్చుకున్న సంస్కృతి సంప్రదాయాలు ఏది మర్చిపో